అయోధ్యలో పట్టాభిషేక వేడుకలు మొదలయ్యాయి. దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన శ్రీరాముణ్ణి యువరాజుగా ప్రకటించడంతో ప్రజలందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కాని మంథర విషపూరితమైన మాటల వల్ల కైకేయి మనసు మారిపోయింది. ఒకప్పుడు దశరథుడిచ్చిన 2 వరాలను ఆమె ఇప్పుడు కోరింది. మొదటి వరం, తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రెండో వరం, శ్రీరాముడు 14 ఏళ్లపాటు అరణ్యవాసానికి వెళ్లాలి. ఈ మాటలు విన్న దశరథ మహారాజు గుండె పగిలింది. కాని ఇచ్చిన మాటకోసం వెనక్కి తగ్గలేకపోయాడు. ఈ వార్త తెలిసిన రాముడు ఏమాత్రం చలించలేదు. తండ్రి మాట నిలబెట్టడం కోసం పట్టాభిషేకాన్ని వదులుకుని వనవాసానికి సిద్ధమయ్యాడు. రామునితో పాటు సీతమ్మ, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయోధ్య ప్రజల కన్నీళ్ల మధ్య నారచీరలు ధరించి ఆ ముగ్గురూ అడవిబాట పట్టారు. మరి అడవిలో వారికి ఎదురైన సవాళ్లేంటి? అది పార్ట్ 10లో చూద్దాం. జై శ్రీరామ్.